గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారు పలు కేసుల్లో ముద్దాయి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి. పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా, అండర్లైన్ చేసుకోవాలి, ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి జన్మ, ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్ష అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు. నేను సర్కాస్టిక్గా చెప్పట్లేదు, దీనికి కారణం ఉంది. ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు. కానీ నానా గడ్డి తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు. ఆయన ఆ ప్రయత్నంలో భాగమే 2021వ సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో, ఇతర రాష్ట్రంలో, ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది. ఆయన కుటుంబ సభ్యులతో కొడుకు వివాహం అనమాట. ఆ వివాహానికి పిలవని పేరంటానికి మన రాష్ట్రం నుంచి 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఆనాడు హైకోర్టులో పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి వివాహం జరుగుతుంటే ఇతర రాష్ట్రంలో ఆ పెళ్లికి పిలవని పేరంటానికి 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఎవరా పెద్ద మనుషులు? ఒక ఆయన టీటీడీ దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు, రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ గౌరవ రాజ్యసభ మెంబర్. గౌరవ యాడ్ చేద్దాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గౌరవ రాజ్యసభ మెంబర్. వీళ్ళిద్దరూ వివాహం అయిపోయింది. ఆయన గెస్ట్ హౌస్లు ఉంటే వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, రమ్మానండి అన్నారు. ఆయన వెళ్ళారు, వంగి నమస్కారం పెట్టారు ఆయనకి. ఈ టీటీడీ ఈవో తెలుసు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆయన. ప్రసన్నం, అండర్లైన్, ప్రసన్నం చేసుకుంటాడు కదా. ఆ రకంగా ఏంటి ధర్మారెడ్డి, వాట్ మేడ్ యు టు కమ్ హియర్ అని ఉంటారు జడ్జి గారు. సార్ ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని అక్కడ పెట్టారు. గిఫ్ట్ వినాలి పాత్రికేయ సోదరులారా, ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని పెట్టారు. ఏమిటా గిఫ్టు? వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. దాని ఖరీదు విపణి వీధిలో, అంటే మార్కెట్లో 2 కోట్ల రూపాయల పైన ఉంటుందట. 2 కోట్ల రూపాయల పైన ఉంటుంది విపణి వీధిలో, ఓపెన్ మార్కెట్లో. చూశారు జడ్జి గారు, నిజాయితీ పరుడు అయి ఉంటాడు ఆ జడ్జి గారు. పాపం ఉలిక్కి పడ్డాడు ఆయన చూసి. వాట్ ఈజ్ దిస్ అన్నారు. గిఫ్ట్ సార్, ఉంచండి సార్, ఫలానా ఆయన పంపించారు సార్. జడ్జి గారికి అరికాల మంట నెత్తికెక్కింది. స్టూపిడ్ ఫెలోస్, ఇడియట్స్, వెధవల్లారా, బుద్ధి లేదు మీకు? నాకు లంచం ఇస్తారా? ఆడి తరఫున నాకు లంచం ఇస్తారా? 2 కోట్ల ఖరీదయ్యే వాచ్ నాకు ఇస్తారా? ఇప్పుడే లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా. లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని లోపలతో ఇస్తా. లంచం ఇస్తున్నందుకు నాకు మిమ్మల్ని బేడీలే ఇస్తా. నీ రాజ్యసభ పదవి పీకే ఇస్తా. నీ ఈవో పదవి లాగి అవతలు పడేస్తా. ఈడియట్స్, దట్టి తీసుకొని వెళ్ళండి అవతల కంటే. అది తీసుకొని పరుగు వెధవలు 2 బయట, సారీ ఆ పెద్ద మనుషులు 2 బయటికి. వెధవలు అన్నాను కాదు, ఆ పెద్ద మనుషులు 2 బయటికి పరుగు.
నేను అడుగుతున్నా, ఏమిటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు సమాధానం చెప్పరా? 2021లో మీ పంపున వీళ్ళిద్దరు వెళ్ళి 2 కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీకొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్, మీరు పంపింది అనుకుంటున్నారు పోనీ, ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేయిస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా? పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు, ఇదంతా జరిగిందంతా ఆ రోజునే. ఆయనే వదల్లా ఈ వెధవల్ని, వెధవలు కాదు పెద్ద మనుషులు, వెధవలు అంటున్నాను నేను మాటి మాటికి, ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన. జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు, 2 వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు, ఒకడు రాజ్యసభ మెంబర్, ఇంకొకడు టీటీడీ ఈవో, వీళ్ళిద్దరూ వచ్చి నాకు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెట్అవుట్ అని కేకలేశాను. ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు.